హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అనిత. మన చిల్డ్రన్ టాపిక్లో భాగంగా ఈరోజు మీకు చిల్డ్రన్తో దసరా హాలిడేస్ ఎలా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. దసరా హాలిడేస్ కానీ సంక్రాంతి హాలిడేస్ ఆర్ సమ్మర్ హాలిడేస్ ఏ హాలిడేస్ ఇస్తున్నా ఫస్ట్ ఎక్కువగా భయపడేది మదర్. వీళ్ళని ఎలా భరించాలి, రేపటి నుండి ఇల్లు వీక్ పదిరేస్తారు అనేసి చాలా భయపడిపోతున్నట్టు ఉంటారు. మీ పిల్లల్ని చూసి మీరు భయపడుతున్నారు. నిజంగా అంత ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని. అలా అనుకుంటే స్కూల్లో టీచర్స్ అంతమంది స్టూడెంట్స్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అది వాళ్ళ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. ఇక్కడ కూడా మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇంకా హ్యాపీగా హాలిడేస్ని ఎలా స్పెండ్ చేయొచ్చు, వాళ్ళతో ఇంకా ఎక్కువ టైము ఎలా వాళ్ళతో గడపొచ్చు అని థింక్ చేస్తే ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా, ఇంకా ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేద్దామా అనేసి మీరు ఎదురు చూస్తారనమాట. మీకే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది హాలిడేస్లో. ఈజీగా మీన్స్ మీకు అంత స్ట్రెస్ ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళని రెడీ చేయాల్సిన అవసరం ఉండదు. అన్నీ ఫుడ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. లంచ్ బాక్స్, బుక్స్, హోంవర్క్ ఈ బాధ ఏమీ ఉండదు హాలిడేస్లో. ఇంకా ప్రశాంతంగా వర్క్స్ చేసుకోవచ్చు. మీకు ఈ హాలిడేస్లో వాళ్ళ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కరెక్ట్గా వాటిని యూటిలైజ్ చేసుకుంటే ఆ బెనిఫిట్స్ని వాళ్ళు కూడా ఒక మంచి మార్గంలో వెళ్తారు. అన్ని పనులు నేర్చుకుంటారు. చిన్నపిల్లలతో ఏం పనులు చేస్తాము అనేసి టెన్షన్ పడకండి. పనులు అంటే మీరు చేసే వర్క్లో వాళ్ళ హెల్ప్ మీరు తీసుకోవచ్చు. చక్కగా మార్నింగ్ బ్రష్ చేయించడము, ఈ వాష్రూమ్స్ ఇవన్నీ వాళ్ళే హ్యాండిల్, చిన్నపిల్లలు అయితే సెకండ్ థర్డ్ క్లాస్ వాళ్ళే హ్యాండిల్ చేసుకునేటట్టు అలవాటు చేయించండి. అలాగే ఇష్టంగా వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టండి. ప్రశాంతంగా తిననివ్వండి. ఇంకా డైలీ మిల్క్ అవి ఇస్తుంటారు కదా హాలిడేస్లో, అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కొంచెం టీ కాఫీ ఇవ్వండి. దానివల్ల అంత నష్టమేమి ఉండదు. ఎలాగో నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు బయట తెచ్చుకొని తింటూ ఉంటారు కదా, వాటికన్నా హార్మ్ఫుల్ ఏం కాదు కదా కాఫీ, టీ. వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు, కొంచెం రిఫ్రెష్ అవుతుంటారు. ఆ టైంలో మీరు వాళ్ళతో ఇంకొంచెం ఓపెన్ అప్ అయ్యి మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు చాలా టాపిక్స్ మీద. వాళ్ళకు కూడా అన్ని విషయాల మీద ఒక అవగాహన వస్తుంటుంది. కొంచెం న్యూస్ ఛానల్స్ పెట్టండి. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం వాళ్ళకు కూడా కల్పించండి. 4th, 5th వాళ్ళైతే కంపల్సరీ డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 టైం అయినా న్యూస్ ఫాలో అయ్యేటట్లు చేయాలి. అసలు కంట్రీ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, హూ ఈజ్ సీఎం, హూ ఈజ్ పిఎం, వాళ్ళ నేమ్స్ ఏంటి, ఇవన్నీ న్యూస్ చూడటం ద్వారా వాళ్ళకి తెలుస్తుంటాయి. అవన్నీ తెలుసుకొని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అది చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. మీరు కూడా అవసరమైతే సజెషన్స్ ఇవ్వండి. అంతేగాని సోదంతా చెప్పకు, మాట్లాడకు, నీకేం తెలియదు అలాంటివి వాళ్ళ దగ్గర మీరు ఆ వర్డ్స్ యూజ్ చేయొద్దు. వాళ్ళకి కూడా 4th, 5th వాళ్ళకి గవర్నమెంట్ గురించి లెసన్స్లో ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది ఆల్రెడీ. సో వాళ్ళని కూడా ఎక్స్ప్రెస్ చేయనివ్వండి. అలా పేపర్ రీడ్ చేయడము అలవాటు చేయండి. ఇవన్నీ బెనిఫిట్సే కదా. అలాగే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా మీరు చేసే వర్క్లో హెల్ప్ చేయొచ్చు. ఇల్లు నీట్గా సర్దటము, ఏదైనా బాత్ చేసాక టవల్ని ఆరేయడము, ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు పడాలి. ఏదైనా బట్టలు ఉంటే మడత పెట్టడము, మీ కిచెన్లో ఏదైనా చిన్న చిన్న వస్తువులు అందించడం, ఇవన్నీ 7-8 ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ చేయొచ్చు. వాళ్ళకి అలవాటు చేయండి. పని అంతా మీరు ఒక్కరే చేస్తున్నట్టు ఫీల్ అయ్యి స్ట్రెస్ అయిపోయి వాళ్ళ మీద చిరాకు, కోపము వీటన్నిటి వల్లే హాలిడేస్ని ఎలా స్పెండ్ చేయాలో మీకు తెలియదు. హాలిడేస్ అంటేనే భయపడుతుంటారు. అలా కాకుండా వాళ్ళకు కూడా వర్క్ షేర్ చేయడము అలవాటు చేసుకోండి. చిన్న చిన్న పనులు. అప్పుడు ఇల్లు నీట్గా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇల్లు ఎవరైనా వచ్చినా కానీ ఇల్లు అందంగా తీర్చిదిద్దినట్టు కూడా తెలుస్తుంది అక్కడ. సో అంటే ఆ వర్క్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, మీరు ఒక్కరే చేయకుండా. గర్ల్స్ కానీ బాయ్స్ ఎవరైనా చేయొచ్చు ఏ పనైనా ఇంట్లో. ఈ రోజుల్లో కిచెన్లో ఏదైనా వంట చేస్తున్నప్పుడు, దోశ అలాంటివి ఏదైనా వేస్తున్నప్పుడు ఏదైనా తిప్పి వేయడం కానీ గంటితో, దాంతో అట్ల కాడతో అలాంటి చిన్న చిన్నవి అలవాటు చేయడం. వెజిటేబుల్స్ క్లీన్ చేయించడం వాళ్ళ చేత. కట్ చేయడం అంటే కొంచెం చాక్తో అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి క్లీనింగ్. అలాగే డిషెస్ ఏమన్నా ఉంటే సర్దడము,
పేపర్స్ అవన్నీ పిచ్చి పిచ్చిగా ఇంట్లో ఉన్నప్పుడు వాటి ప్లేస్లో సర్దడం, ఇలాంటివన్నీ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా చేయొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి పనులు ఇల్లు సర్దటము, ఈ చిన్న చిన్న వర్క్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు జాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా వర్క్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యిద్ది. చాలామంది జాబ్ చేసేటప్పుడు కొన్ని వర్క్స్ ఆర్డర్లో చేస్తుంటారు. ఇక్కడ మనకు ఫస్ట్ నుంచి ఇంట్లో అలవాట్లు అవన్నీ ఒక ఆర్డర్లో చేయడం వస్తే ఫ్యూచర్లో వర్క్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చేసే వర్క్స్ అన్నీ కూడా చాలా ఆర్డర్లో చేస్తుంటారు. ఇబ్బంది పడకుండా ఉంటారు. అది చిన్నప్పటి నుంచే రావాలి. అలాగే క్లీనినెస్ కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్. దానివల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు రెయినీ వస్తుంది మన ఏరియాలో, ఆంధ్రాలో. సో ఈ మాన్సూన్లోనే ఎక్కువ కోల్డ్, కాఫ్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే హైజీనిక్గా లేకపోవడం వల్ల వస్తాయి. సో అవన్నీ ఎలా ఫాలో అవ్వాలి, డ్రింకింగ్ వాటర్ తీసుకునేటప్పుడు ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవడము, తర్వాత డ్రింకింగ్ వాటర్ తీసుకోవటము, ఇవన్నీ కూడా సిల్లీగా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి, కానీ వీటి వల్లే ఎక్కువగా వాళ్ళకి హార్మ్ఫుల్ అవుతుంటుంది. సో అలా వాటర్ నీట్గా తాగడము, ప్లేట్ నీట్గా క్లీన్ చేసుకోవడము ఫుడ్ తినే ముందు. చాలామంది ట్యాప్లో వాటర్ పట్టేసి క్లీన్ చేస్తుంటారు ప్లేట్స్, అది మంచిది. బట్ బిఫోర్ ఈటింగ్ కొంచెం డ్రింకింగ్ వాటర్ పోసి క్లీన్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా మా స్టూడెంట్స్కి అయితే బాగా తెలుసు. డ్రింకింగ్ వాటర్ పోసి చేయడం వల్ల దాంట్లో అంతకుముందు ఉన్న వాటర్ ఉండదు కాబట్టి అలాంటి వాటర్ వల్ల కోల్డ్ అనేది వస్తుంటుంది. అలా డ్రింకింగ్ వాటర్ వేసి క్లీన్ చేసి ప్లేట్స్ పెట్టడము. అలాగే హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత బిఫోర్ గోయింగ్ టు టేక్ ఫుడ్ మళ్ళీ కొన్ని థింగ్స్ పట్టుకుంటుంటారు. రిమోట్ పట్టుకోవడం, పేపర్ పట్టుకోవడము, మళ్ళీ అదే చేతితో వెళ్ళి తింటుంటారు. అలా కాకుండా వన్స్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫుడ్ తినాలి. వేరే థింగ్స్ ఏమి టచ్ చేయకూడదు. మధ్యలో చైర్స్ పట్టుకుంటుంటారు, వాటి మీద ఇంకా బ్యాక్టీరియా ఉంటుంది. వాటి వల్లే జలుబు, ఈ దగ్గు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఆ చిన్న చిన్నవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ హైజీనిక్గా ఉండటం అనేది నేర్పండి. మంచి అవకాశంగా తీసుకోండి హాలిడేస్ని. చిన్న చిన్న పనులు ఎలా నీట్గా ఉండాలి, ఇంట్లో మదర్కి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఇలాంటి అలవాటు చేసినప్పుడు వాళ్ళకి తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. మీరు చెప్పకుండానే వాళ్ళు కొన్ని పనులు చేస్తారు. అలా మనం చెప్పకుండా ఇల్లు సర్దడము, మదర్కి హెల్ప్ చేయడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది అలవాటు చేయించాలి చిన్నప్పటి నుండి. పెద్దానికి డిపెండ్ అవ్వకూడదు మదర్ మీద కానీ ఫాదర్ మీద కానీ. సో అలాగే వాళ్ళతో ఫ్రీగా మాట్లాడండి. కొన్ని టాపిక్స్ మీద హ్యాపీగా వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కనుక్కోండి. స్కూల్లో టీచర్స్ గురించి కానీ, స్టూడెంట్స్ గురించి కానీ, సబ్జెక్ట్స్ గురించి కానీ, వాళ్ళకి ఎక్కడ భయం వేస్తుంది, అలాగే ఏ సబ్జెక్ట్ అంటే భయం, వాళ్ళ ఒపీనియన్ అంతా ఫ్రీగా చెప్పే అవకాశం కల్పించండి వాళ్ళకి. అలాగే గర్ల్స్ ఉన్నప్పుడు వాళ్ళు 4th 5th అంటే గ్రోయింగ్ స్టేజ్ కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. విచ్ ఈజ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మదర్. అలాగే ఎవరితో ఎలా మూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తే వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంటుంది. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలు ఉన్నప్పుడు కోపంగా మాట్లాడుకోవడం కానీ, అన్నెసరీగా హర్ట్ చేసుకోవడం కానీ ఒకరినొకరు, ఇవి కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి వాళ్ళ మీద. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక స్టూడెంటు ఒక కరోనా టైంలో సంథింగ్ బుక్ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు వాడు అక్కడ ఇంట్లో గొడవ జరుగుతుంది. వాడు వెళ్ళేటప్పుడు బాగా హ్యాపీగా వెళ్ళాడు. వచ్చి చాలా సైలెంట్గా డల్గా కూర్చున్నాడు చాలాసేపు. నేను అబ్జర్వ్ చేసి ఏమైందని అడిగితే ఇంటి దగ్గర పేరెంట్స్ పెద్దగా పోట్లాడుకుంటున్నారు అని చెప్పాడు నాకు. అరే అది పోట్లాడు కాదు, మామూలు వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. నో మ్యామ్, అరుచుకుంటున్నారు దేనికి అన్నారు. అవన్నీ కామన్, పట్టించుకోకూడదు, వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్లు అది కామన్ అని చెప్పారు. వాడు ఆ రోజంతా చాలా డల్గా ఉన్నాడు. అది నేను తర్వాత వాళ్ళ మదర్కి చెప్పాను అనుకుంటా. ఐ థింక్ ఏదేమైనా పిల్లలు ఉన్నప్పుడు హట్టింగ్గా ఒకరినొకరు మాట్లాడుకోకండి. తెలియకుండానే వాళ్ళు ఒక డల్నెస్ వస్తుంది. ఓకే, అది కూడా అండర్స్టాండ్ చేసుకోండి. ఆ చిన్నవి హాలిడేస్లో వాళ్ళు ఇంటి దగ్గర కంటిన్యూగా ఉంటారు కాబట్టి, మామూలుగా అయితే మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక మ్యాక్సిమం 4 or 3 hours మీతో వాళ్ళు గడుపుతారు. అది కూడా స్కూల్కి రెడీ అయ్యే క్రమంలో హోంవర్క్ చేసుకుంటూ ఈవినింగ్ డిన్నర్ చేసి పండుకుంటారు. ఫ్రీగా మీతో స్పెండ్ చేసి మాట్లాడే అవకాశం వాళ్ళకి వర్కింగ్ డేస్లో అసలు దొరకదు నిజం చెప్పాలంటే. ఈ హాలిడేస్లోనే మీరు వాళ్ళ ఒపీనియన్స్ కానీ, అసలు వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది బాగా తెలుస్తుంది. అలాగే కొంచెం నేచర్ని ఎంజాయ్ చేయడము, మార్నింగ్ టైం ఫాదర్కి అవకాశం ఉంటే కొంచెం వాక్ చేసే
అవకాశం ఉంటే, ఆ ఫెసిలిటీ ఉంటే బాయ్ గర్ల్ ఇద్దరిని కూడా కొంచెం సేపు బయటికి తీసుకెళ్ళండి. ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కొంచెం ఆ చల్లగాలి బయట గాలి పీల్చుకుంటారు. ఎప్పుడు హడావుడిగా పరిగెత్తుతూ ఉండే ఈ లైఫ్లో ఆ హాలిడేస్ని వాళ్ళకి నచ్చినట్టు మీరు కోఆపరేట్ చేస్తూ విసుక్కోకుండా పేషెన్స్ తోటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, కోఆపరేటివ్గా ఉండండి, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి కొంచెం. సో ఇలా కనుక మీరు హాలిడేస్ని స్పెండ్ చేయగలిగితే మీకు హ్యాపీగా ఉంటుంది, టెన్షన్ ఉండదు, ప్రెజర్ ఉండదు. ప్రశాంతంగా పరిగెత్తకుండా మార్నింగ్ కొంచెం లేట్గా లేవచ్చు, బాక్స్ అదేం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళతో ఎక్కువ టైము స్పెండ్ చేయండి. ఒక కాఫీ టీ ఇవ్వండి అప్పుడప్పుడు, ఏమవుతుంది, ఏం కాదు. వాళ్ళు కూడా టేస్ట్ని ఆస్వాదిస్తారు, దానివల్ల ఏం నష్టం ఉండదు. అలాగే మొక్కలుంటే వాటర్ పోయించడము, చిన్న చిన్న పనులు చేయించండి వాళ్ళతో, వాళ్ళకి అలవాటు అయింది. మీకు ఎప్పుడైనా సిక్నెస్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. సో ఇలా వాళ్ళతో హ్యాపీగా దసరా హాలిడేస్ని ఎంజాయ్ చేయండి. పండగప్పుడు కూడా వాళ్ళకి కొన్ని వర్క్స్ షేర్ చేయండి. మంచి మంచి బట్టలు వేసుకొని మన కల్చర్ని, మన ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్లే జనరేషన్ ఎవరంటే వాళ్ళే. సో ఆ పండగల గురించి కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాని ఇంపార్టెన్స్ కూడా మీకు తెలిసిన మేరకి వాళ్ళకి చెప్తూ మన కల్చర్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ఈ ట్రెడిషన్స్ గురించి, ఇంకా అబ్రాడ్లో ఎక్కువ మన ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారు, ఇక్కడ మనం కొంచెం తగ్గిందనమాట. సో మన ట్రెడిషనల్ వేర్ అంటే సాంప్రదాయ బట్టలు పండగలకు వేయడము ఇలాంటివి చెయ్యండి. వాళ్ళకు కూడా మన ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. అలా తీసుకెళ్తేనే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా భావితరాలకి అందించడానికి అవకాశం కలిగిద్ది. సో ఆ విషయంలో మీరు కూడా మీ వంతు సహాయం చేయాలి. అలాగే పిల్లల్ని మంచిగా చూసుకోండి, హ్యాపీగా చూసుకోండి, బాగా కొంచెం పేషెన్స్తో ఉండండి. వాళ్ళ వల్లే పేషెన్స్ పోతుంది అనుకోకండి, ఇంకా డెవలప్ అవుతుంది అనుకోండి. ఆ స్ట్రెస్ కూడా ఉండదు. నిజంగా వాళ్ళు నవ్వుతూ అన్నీ చెప్తుంటే అన్ని బాధలు మర్చిపోతారు ఆ స్మైల్ చూస్తే. అది గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలో అడగండి. ఏమైనా అనీజీనెస్ కానివ్వండి, ఇంక వేరే విషయాలు బట్టి వాళ్ళ విషయాలు మీకు చెప్పలేకపోయినా కొంచెం ప్రేమగా అడగండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే చెప్తారు. ఆ ప్రేమగా అడిగితేనే వాళ్ళు చెప్తారు. కోపంగా నోరుముయ్యి అలాంటివి అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. చిన్నగా అడగాలన్నీ, అలా అడిగితేనే వాళ్ళు నీట్గా చెప్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.